పైనుంచి ఏరియల్ వ్యూలో చూస్తుంటే కనుచూపు మేర జల పిశాచి మింగేసిన చైనా దీనంగా కనిపిస్తోంది. చేసిన పాపానికి ప్రకృతి విధించిన ఈ శిక్ష నుంచి ఆ దేశం ఇప్పట్లో కోలుకోవడం కాస్తంత కష్టమే. ఎటు చూసినా నిలువెత్తు నీటితో నేల అన్నది కనబడకుండా ఇలా ఘోరంగా మునిగిపోయింది చైనా. అసలు వివరాలు విశేషాల్లోకి వెడితే చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వీటి కారణంగా బీజింగ్లో ఇప్పటి వరకు లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. రాజధాని బీజింగ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియూన్ జిల్లా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. పొరుగునున్న హెబీ ప్రావిన్స్లో కొండచర్యలు విరిగిపడి 4 మరణించారు. ఈ క్రమంలో పలువురి ఆచూకీ గల్లంతైంది. ఇక బీజింగ్లోని 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో మియూన్కు చెందిన వారే 17,000 మంది ఉన్నారు. లువాన్పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. నదుల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువన ఉండే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరించారు. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. హెబీలోని లువాన్పింగ్ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలు, వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని చైనా ప్రధానమంత్రి లీ క్వియాంగ్ స్వయంగా బావురుమంటున్నారు.